పెద్దత్తయ్యని యాక్సిడెంట్ చేసింది ఈ కారే. వీడే గుద్దేసుంటాడు. అవునరా, నిజమే కదా. రేయ్, ఈ కారు నీదేనా? అవును. అయితే పదరా. ఎవరమ్మా నువ్వు? రా అంటున్నావు. ఏమైందండి? వీడు మా పెద్దత్తయ్యని కారుతో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. నేను గుద్దడం ఏంటి? నేను ఏ యాక్సిడెంట్ చేయలేదు. అబద్ధం చెప్పకు. నువ్వు చేసావు, నేను చూశాను. ఇదే కారు, అదిగో నంబర్ ప్లేట్ కూడా లేదు. నువ్వు గుద్దేసి వెళ్ళిపోతుంటే నిన్ను ఆపడం కోసం రాయి కూడా విసిరాను. కారును రెంట్కు తీసుకున్న ఆవిడ యాక్సిడెంట్ చేసిందన్నమాట. మీరు పొరపడుతున్నారమ్మా. 2 రోజుల నుంచి అసలు కారు సిటీలోనే లేదు. ఉందో లేదో నాకు తెలుసు. నువ్వు మా అత్తయ్య గారి ఇంటికి వచ్చి ఆవిడికి సారీ చెప్పు, లేదంటే పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తాను. రేయ్, ఆగరా. ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి రా పారిపోతున్నావు? నువ్వే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నావు? నా బైక్ ఇక్కడే ఉంది, చూస్తూ ఉండండి. అలాగేనమ్మా. పదరా. ఇదిగోండి, వీడే పెద్దత్తయ్య గారిని కారుతో గుద్దేసి వెళ్ళిపోయింది. లేదు మేడం, నేను యాక్సిడెంట్ చేయలేదు. చంపుతా అబద్ధం చెప్పావంటే. అత్తయ్య గారిని గుద్దేసిన కారు ఇతంది ఆంటీ. ఇతనే ఆ పని చేసింది. తన కారుని చూసే తీసుకొచ్చాను. కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావరా నిన్ను? దర్శన్, కొట్టకు. యాక్సిడెంట్ చేసిన వాడివి కనీసం ఆ మనిషికి ఎలా ఉందని చూడకుండా ఆకుండా వెళ్ళిపోతావా? బుద్ధి లేదు. సమయానికి మా అమ్మాయి చూసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే రోడ్డు మీద తను ఒక్కతే ఉంటే పరిస్థితి ఏంట్రా? అసలు ఎవడరా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది? ఇదే మా భీమవరంలో అయితే వెంటనే చెట్టుకు కట్టేసి తాడ తీసి తర్వాత పోలీసులకు అప్పగించేవాళ్ళం. ఇప్పటికేం పోయింది? పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించండి. ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయడు. దర్శన్, పోలీసులకు ఫోన్ చేయి. మేడం వద్దు మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. కార్ అయితే నాదే మేడం, కానీ నిజంగా యాక్సిడెంట్ చేసింది నేను కాదు మేడం. నా పిల్లల మీద ఒట్టు మేడం. ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. లేదు మేడం, పిల్లల మీద ఒట్టేసి నేనెందుకు అబద్ధం చెప్తాను మేడం? నేను ట్రావెల్స్లో కార్ పెడుతూ ఉంటాను మేడం. నిన్న ఒక ఆవిడ వచ్చి కార్ని రెంట్కి తీసుకెళ్ళింది మేడం. తర్వాత 1 అవర్లో వచ్చి కార్తో పని అయిపోయిందని చెప్పి రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోయింది మేడం. లేడీనా? అవును మేడం, నేను చెప్పింది నిజం. అయితే ఎవరావిడ? ఎవరో తెలియదు సార్. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? కార్ రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ లైసెన్స్తో పాటే ఫోన్ నంబరు, డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఇస్తారు కదా. అంటే అప్పుడు తన దగ్గర లైసెన్స్ లేదు, ఇంటి దగ్గర మర్చిపోయిందని చెప్పింది మేడం. డబ్బులు ఎక్కువ ఇచ్చేసరికి నేనే ఆశపడి
డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తే లైసెన్స్ లేకుండా ఇచ్చేస్తావరా? ఇది చాలా పెద్ద నేరం, పోలీసులకి పట్టి. అసలు ఆవిడ ఎలా ఉంటుంది? ఏమైంది? సారీ మేడం, పొరపాటున చేయి జారి పడింది. నిన్నేరా అడుగుతుంది? నీ దగ్గర కారు తీసుకెళ్ళిన ఆవిడ ఎలా ఉంటుంది చెప్పు. చెప్పకపోతే నిజంగానే పోలీసులకి అప్పగించాల్సి వస్తుంది. ఆవిడ ఈవిడే. ఏంటి, మా పెద్ద మేడం గారిని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసింది ఈ స్మితానా? తను మా ఇంటి కేర్ టేకర్. అది నాకు తెలియదు సార్. నాకు డబ్బులు ఇచ్చి నా దగ్గర కార్ తీసుకెళ్ళింది మాత్రం ఈవిడే సార్. నువ్వు ప్రీతి, ప్రీతి, వదినా, అక్కని కార్తో గుద్దేసి కేర్ టేకర్గా మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇలా చేసావు? ఏం కుట్ర పనుదాం అనుకుంటున్నావు? డబ్బును తప్ప మనుషులను చూడని నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావంటే దేనికోసం? అంటే మా ఇంట్లో చేరడానికి ఈ పని చేసావా? ఏం కుట్ర పనుదామని వచ్చావే ఈ ఇంటికి? ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తూనే వచ్చాను. పోనీలే అని వదిలేస్తూ వచ్చాను. కానీ మా అక్క ప్రాణాల్ని తీయాలని చూసావు. ఇంకా నిన్ను క్షమిస్తే అది మహాపాపం అవుతుంది. దర్శన్, ఇప్పుడు ఫోన్ చేయి పోలీసులకి.
చెప్పు ఎవరావిడ అంటే మాట్లాడనేంటి? నీ దగ్గర కారు అద్దెకు తీసుకెళ్ళిన ఆవిడ ఎవరు అని అడుగుతుంటే చూస్తావేంట్రా? చెప్పు. చెప్పాను కదండి, ఆవిడెవరో నాకు తెలియదు సార్. ఇదివరకు ఎప్పుడు ఆవిడ నేను చూడలేదు సార్, కానీ చూస్తే మాత్రం గుర్తుపడతాను సార్. నీ దగ్గర ఆవిడ కారు తీసుకెళ్లేటప్పుడు లైసెన్స్ ఇవ్వలేదు అన్నావు. ఫోన్ నెంబర్ అయినా ఇచ్చుంటుందిగా, ఏంటది? ఇచ్చింది. సరే అయితే ఫోన్ చేయి. చెయ్యరా? స్పీకర్ ఆన్ చేయి. తనెవరో దొరికే వరకు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండడమే కరెక్ట్. సార్ 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 వద్దు సార్. మేడం మేడం మీరైనా చెప్పండి మేడం, నాకు చిన్నపిల్లలు ఉన్నారు మేడం. నాకు ఇది తప్ప ఆధారం లేదు సార్. నేను కారు తోలకపోతే నాకు తిండి ఉండదు సార్. అలాంటిది నన్ను పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తే నా భార్య పిల్లలు ఆకలితో చచ్చిపోతారు సార్. ఈ ఆకలి కథలు మాకు చెప్పొద్దు. పదలుడు, ఇప్పుడు వీడిని మనమే తీసుకెళ్లి పోలీసులకు అప్పగిద్దాం. పదా. ఆగు సత్తిపండు, అతన్ని విడిచిపెట్టు. అమ్మా, వద్దు దర్శన్. చూడు, నీ భార్య పిల్లలు మా కారణంగా రోడ్డున పడకూడదని పోలీసులకి అప్పగించట్లేదు. దర్శన్, అతని నెంబర్ తీసుకో. ఆమె నీకెప్పుడు కనిపించినా మళ్ళీ మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మేడం. నంబర్ చెప్పు. వస్తాను మేడం, వస్తాను సార్. కారు రెంట్కు తీసుకొని 1 అవర్లోనే వాళ్ళతో పని అయిపోయిందని తిరిగి ఇచ్చేసిందంటే ఇదెవరు వాంటెడ్గానే చేసినట్టు అనిపిస్తుంది ఆంటీ. ఒకవేళ నీ అనుమానమే నిజం అనుకుంటే శత్రువులు నాకున్నారు, కానీ మా అక్కకి శత్రువులు ఎవరున్నారు? దర్శన్, ఆ ట్రావెల్స్ అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. సరే అమ్మా. అక్క, నేను ఇంటి బయటే ఉన్నాను. అవునా సమీరా, దర్శన్ బయటున్న కారులో వెళ్తున్నాడు. నువ్వు ఆ కారెక్కి కూర్చో. మరి దర్శన్తో పాటు ఎవరో ఎక్స్ట్రా లగేజ్ వస్తుంది అన్నా? వాణ్ణి నేను కట్ చేస్తాను, నువ్వు కారెక్కి కూర్చో. సరే.
అల్లుడు వెళ్దామా? వెళ్దాం మావయ్య. పద. సార్ మీకు జ్యూస్, మీకు కేసు. నేను ఎప్పుడు అడిగాను, నువ్వు ఎప్పుడు తెస్తున్నావు? ఇందాక తీసుకొస్తే కింద పడిపోయింది కదా సార్. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకో. నాకు సెన్స్ లేని వాళ్ళంటే అసహ్యం. ఇదిగో పదలుడు. అమ్మా మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త నానా. ఎక్కువ మావయ్య. అల్లుడు ఎక్కాలంటే ముందు హ్యాండిల్ కనపడాలి కదా. ఆహా, అల్లుడు ఒక్క నిమిషం. ఇది మీకోసమని చెప్పి కేరళ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాను అత్తయ్య గారు. అవునా, నేనంటే ఎంత ఇష్టమమ్మా. అల్లుడు వెళ్దామా? అల్లుడు 1 more minute. ఏం కాదత్తయ్య. అల్లుడు పద. అబ్బో, అబ్బో. 1 more minute ప్లీజ్ అల్లుడు. వీణ్ణి కట్ చేయడానికి ప్రీతి అక్క ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. అబ్బా ఏం కాదత్తయ్య. త్వరగా ఎక్కువ మావయ్య, లేట్ అయిపోతుంది. ఇక లాభం లేదు అల్లుడు. దర్శన్ ఇంకా బయలుదేరలేదేంటి? ఎక్కడమ్మా? ఇదిగో మామయ్య వల్లే. అడిగితే 1 minute అంటూనే ఉన్నాడు. వెళ్తున్నాడు వస్తున్నాడు. ఏమైంది సత్తిపండు? లాకులు తెరుచుకున్నాయక్కయ్యా. అదే స్టమక్ ప్రాబ్లం అక్క. మీరు బలవంతంగా కారు ఎక్కించిన దారి పొడవునా నిమిషానికి ఆపుకుంటూనే వెళ్ళాలి. నా వల్ల కాదు అల్లుడు, నువ్వు వెళ్ళొచ్చే. నా వల్ల అవట్లేదు. ఎస్. ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. అమ్మా వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆగు దర్శన్. ఒక్కడివే వెళ్ళొద్దు. నీకు తోడుగా ఒకరినిచ్చి పంపిస్తాను. అమ్మ శరణ్య, శరణ్య. ఆనంద పిలుస్తున్నట్టుంది, వెళ్ళమ్మా. ఇప్పుడే వస్తాను. ఏంటాంటీ? దర్శన్ మేము కొత్తగా ఓపెన్ చేయాలనుకున్న బ్రాంచ్ దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు కూడా దర్శన్కి తోడుగా వెళ్ళు. మరి
సత్తిపండు గారు ఇదిగో ఇక్కడ ఇక్కడ